నమస్తే, నేను మీ రవిప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ టాప్ అచీవ్మెంట్ కోచ్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డౌన్ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉందండి. దీనికి రకరకాల రీజన్స్. సో యాక్చువల్గా గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు, రేవంత్ రెడ్డి గారు సీఎంగా వచ్చినప్పుడు కొంతకాలం పాటు రియల్ ఎస్టేట్ స్టాండ్ స్టిల్ ఉంటుంది బికాజ్ ఆఫ్ ఎలక్షన్స్ అని అంతా భావించారు. ఎలక్షన్స్ బిఫోర్ కొంతకాలం పాటు, ఎలక్షన్స్ తర్వాత కొంత టైం పీరియడ్ పాటు రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అవటం, డౌన్ ట్రెండ్లో ఉండటం అనేది చాలా చాలా న్యాచురల్ థింగ్. సో అందరూ అలాగే భావించారు. కానీ అందరూ అంచనాలను తలకిందులు చేస్తూ రియల్ ఎస్టేట్ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతూనే ఉంది. రోజు రోజుకి రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ లెస్సర్ అయిపోతూ ఉన్నాయి, రిజిస్ట్రేషన్స్ తగ్గిపోతూ ఉన్నాయి. అలాగే గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ కూడా తగ్గిపోతూ ఉంది. చాలా క్లియర్గా కనిపిస్తుంది గవర్నమెంట్ ఇన్కమ్, గవర్నమెంట్కి జనరేట్ అయ్యే ఇన్కమ్ డౌన్ ట్రెండ్లో ఉంది. అది చాలా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. సో వాట్ ఆర్ ద రీజన్స్? ఇప్పుడు రీసెంట్గా తీసుకున్న డెసిషన్స్ అయినా, లేకపోతే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో జరిగిన కొన్ని థింగ్స్, కొన్ని డెసిషన్స్ కావచ్చు, ఓవర్ సప్లై కావచ్చు, ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ డౌన్ ట్రెండ్కి రీజన్సా? ఈ గవర్నమెంట్ బిఫోర్ జరిగిన కొన్ని డెసిషన్స్ కావచ్చు, కొన్ని ప్రాక్టీసెస్ కావచ్చు, అవి కూడా రియల్ ఎస్టేట్ డౌన్ ట్రెండ్కి కారణం అయి ఉండొచ్చు కదా అనేది మాట్లాడుకుందాము, ఇక్కడ విశ్లేషిద్దాము. సో యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొంత అగ్రెసివ్గా కొన్ని డెసిషన్స్ తీసుకోవటం జరిగింది. 2nd డే ఆర్ 3rd డే ఫార్మాసిటీ రద్దు చేస్తున్నామని ఆయన అనౌన్స్ చేశారు. అలాగే మెట్రో అలైన్మెంట్ చేంజ్, ఇలా రకరకాల డెసిషన్స్ ఆయన అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే, రియల్ ఎస్టేట్ ఎప్పుడూ కూడా పాజిటివ్ కమ్యూనికేషన్ ఉంటేనే ముందుకెళ్తుందండి. థింగ్స్ షుడ్ బి పాజిటివ్ అనమాట. పొలిటికల్ అట్మాస్ఫియర్ పాజిటివ్గా ఉండాలి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు, లేకపోతే ఎకో సిస్టమ్, అది ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేసేది మంచి పనా చెడు పనా అని మనం విశ్లేషించే కన్నా ఎక్స్ప్రెస్ చేసే విధానం. ఇప్పుడు ఫార్మాసిటీని రద్దు చేస్తున్నారు అన్నప్పుడు అది స్లోగా పాజిటివ్ వేలోకి పీపుల్ మైండ్ సెట్లోకి పంప్ చేయాలి, అందరినీ కన్విన్స్ చేయాలి. ఫార్మాసిటీ ఇంత పెద్ద మొత్తంలో ఫార్మాసిటీ ఒక చోటే వస్తే ఒక ఏరియానే డెవలప్ అవుతుంది. సో ఫార్మాసిటీని డివైడ్ చేద్దాం. ఫార్మాసిటీ రద్దు అంటాం కన్నా ఉన్న 13,000 ఏకర్స్లో కొంత పార్ట్ని ఇంకో హైవేలో, సో ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది కదా. ఇంకో హైవే స్లో డౌన్ ఉంది, లేకపోతే అక్కడ అభివృద్ధి లేదు, అక్కడ ఒక పార్సిల్ ఫార్మాసిటీ యొక్క ఒక పార్ట్ అక్కడ పెడదాం, ఆ ఏరియా కూడా డెవలప్ అవుతుంది కదా. సో ఈ ఎక్వైర్ చేసిన ల్యాండ్స్లో కొన్ని వేరే ఇండస్ట్రీస్ కూడా తీసుకొద్దాం. ఏఐ కావచ్చు, ఇప్పుడు అనౌన్స్ చేసిన స్కిల్ యూనివర్సిటీ, హెల్త్ సిటీ అని రకరకాల అనౌన్స్మెంట్స్ చేశారు. ఆ డెవలప్మెంట్స్ ఈ ప్రాంతంలో తీసుకొద్దాం. ఈ ప్రాంతం రైతులు నష్టపోకుండా, ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ నష్టపోకుండా, డెవలపర్స్ నష్టపోకుండా అని ఒక పాజిటివ్ అనౌన్స్మెంట్ చేసి ఆయన ఫార్మాసిటీ రద్దు చేసి ఉంటే బాగుండేది. కానీ ఆయన చాలా అగ్రెసివ్గా ఫార్మాసిటీని రద్దు చేసి పడేస్తున్నామని ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఇది అగ్రెసివ్గా చెప్పారు, మిగతా విషయాలు నార్మల్గా చెప్పారు. మీడియా కూడా ఆ ఒక్క విషయాన్నే ఫోకస్ చేసింది. ఫార్మాసిటీ రద్దుతో పాటు చాలా విషయాలు ఆయన చెప్పారు, కానీ ఆ చెప్పే వెర్షన్ పాజిటివ్ సైడ్ లేదు. సో అది చాలా చాలా ఇంపాక్ట్ చూపించింది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మీద. అలాగే ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్ మారుస్తున్నారు. అలైన్మెంట్ మార్చడం రైట్ ఆర్ రాంగ్ అనేది పక్కన పెడితే, ఆ అనౌన్స్ చేసే విధానం అంత అగ్రెసివ్గా ఎందుకు అనౌన్స్ చేయాలి? ఎయిర్పోర్ట్ మార్చేస్తున్నాము, ఎలాంటి వాళ్ళు తప్పుకుంటానంటున్నారు, ఉంటే ఉండండి, పోతే పోండి అనే ఇలాంటి టాక్, ఇలాంటి అగ్రెసివ్ డెసిషన్స్, లేకపోతే ఇలాంటి అగ్రెసివ్ అప్రోచ్, అగ్రెసివ్ కమ్యూనికేషన్ గవర్నమెంట్ సైడ్ నుంచి జరగకూడదు కదా. ఎకో సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. ఎయిర్పోర్ట్ మెట్రో విషయంలో అలాగే జరిగింది. ఇలా ఒక డెసిషన్ తర్వాత ఒక డెసిషన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ డెసిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ డెసిషన్ని, పొలిటికల్ డెసిషన్ని మిక్స్ చేసేసారు ఈ ప్రజెంట్ గవర్నమెంట్లో. సో పాత గవర్నమెంట్ మీద ఉన్న కోపమో ఇంకేదన్నా అనుకోండి, లేకపోతే వాళ్ళ డెసిషన్స్ తప్పని వీళ్ళు భావించి ఉండొచ్చు, తప్పులేదు దానిలో.
దాన్ని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని ఎలా మారుస్తున్నాము అని పాజిటివ్ వేలో చెప్పాల్సిందే పోయి ఆ డెసిషన్ తప్పు చేసింది కాబట్టి దీన్ని మేము తీసి పడేస్తున్నాం అన్నట్లుగా ఆ అనౌన్స్మెంట్స్ వచ్చినాయి. సో ఆ ఎకో సిస్టమ్ అంటే ఆ కాన్ఫిడెన్స్, ఆ బ్రాండ్ ఇమేజ్కి కొంత నష్టం ఏర్పడింది దీనివల్ల. నెక్స్ట్ ఇలాంటి డెసిషన్స్ చాలా వచ్చినాయి. రిజిస్ట్రేషన్స్ రద్దు చేస్తామని, లేకపోతే ఇప్పుడున్న లేఅవుట్స్కి, న్యూ లేఅవుట్స్కి కొంతకాలం పర్మిషన్స్ ఇవ్వకపోవటం, అలాగే హై రైజ్ స్ట్రక్చర్స్ విషయంలో కొన్ని చేంజెస్ రాబోతున్నాయనే ప్రచారం, ఇలా రకరకాలుగా అంటే కమ్యూనికేషన్ గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రాపర్గా జరగట్లేదు. అగ్రెసివ్గా ఒక ఇండివిజువల్ లెవెల్లో, లేకపోతే గత ప్రభుత్వం తప్పులు చేసింది కాబట్టి మేము ఏదో చేస్తున్నామని వాళ్ళ మీద కోపంతో అనౌన్స్ చేసినట్లుగా ఉన్నాయి. వాళ్ళని ఏదో అంటే వాళ్ళని తప్పు చేసినట్లుగా ప్రజల ముందు ఎస్టాబ్లిష్ చేయాలి. లాస్ట్ గవర్నమెంట్ డెసిషన్స్ అన్నీ రాంగ్ తీసుకుంది, దానివల్ల ఇన్ని నష్టాలు జరిగినాయి అని పొలిటికల్ అండ్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ డెవలప్మెంట్ యొక్క డెసిషన్స్ అన్నీ మిక్స్ చేసి పడేశారు. సో టోటల్ ఎకో సిస్టమ్ హ్యాస్ డిస్టర్బ్డ్. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పోయినాయి. వీటన్నిటికీ మించి ఇది సరిపోదన్నట్లు మళ్ళీ హైడ్రా. ఓకే, హైదరాబాద్కి అర్బన్ ఫ్లడ్డింగ్ ముప్పు ఉంది, పొల్యూషన్ క్రియేట్ అవుతూ ఉంది, సౌండ్ పొల్యూషన్ పెరుగుతూ ఉంది, ట్రాఫిక్ జామ్స్, ట్రాఫిక్ కంజెషన్, ఇలా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఎవ్వరు కాదనట్లేదు దాన్ని. వాటిని అడ్రస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. బట్ ఎలా అడ్రస్ చేయాలి, దానికి ఒక పాలసీ తీసుకురావాలి, ప్రజలందరికీ ఆ విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పాలి. అలాగే ఆ స్టేక్ హోల్డర్స్, రియల్ ఎస్టేట్ కావచ్చు, డెవలపర్స్ కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, వీళ్ళందరితో డిస్కస్ చేసి అందరికీ ఆమోదయోగ్యమైన ఒక డెసిషన్తో ముందుకు రావాలి, ఒక మంచి పాలసీతో ముందుకు రావాలి కదా. అసలు పాలసీ ఎప్పుడు ఫ్రేమ్ చేశారో తెలీదు, ఎప్పుడు అనౌన్స్మెంట్ వచ్చిందో తెలీదు. ఈరోజు అనౌన్స్ చేయటం, రేపటి నుంచి కూల్చివేతలు. మీరే చెప్తా ఉన్నారు హైడ్రా పని ఒక కూల్చివేతలు కాదు, చాలా ఉన్నాయని. వాటర్ ప్యూరిఫికేషన్ ఐ మీన్ వాటర్ బాడీస్ ప్యూరిఫికేషన్ కావచ్చు, ట్రాఫిక్ కంజెషన్ని అవాయిడ్ చేయటం కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, ఈవెన్ ఒక హోల్డింగ్ హైవే మీదో లేకపోతే సిటీలోనో ఎస్టాబ్లిష్ చేయాలన్నా కూడా దానికి హైడ్రా పర్మిషన్ కావాలి అనేది మీరే చెప్తా ఉన్నారు. ఈ పాలసీ మేకింగ్ అంతా ఎప్పుడు జరిగింది? ఇవన్నీ వదిలిపెట్టి ఒక కూల్చివేతల మీదే ఎందుకు దృష్టి పెట్టారు? పోనీ కూల్చివేశారు, ఆ కూల్చివేయటంలో అన్న బ్యాలెన్స్ పాటించారా? లేదే. ఏ పొలిటీషియన్స్ కూల్చారు మీరు? ఫ్యూ పొలిటీషియన్స్, అంటే యాక్టివ్గా లేని పొలిటీషియన్, ఆ పొలిటీషియన్ యొక్క బ్రదరో ఎవరో సంబడి వాళ్ళది కూల్చారు. అంతేగాని యాక్టివ్గా ఉన్న పొలిటీషియన్స్ది మీరు ఎవరిది కూల్చలేదు. ప్లస్ కూల్చివేతల్లో ప్రయారిటీ వైజ్గా రావాలి కదా. ముందు బిగ్ ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడ ఉన్నాయో వాటిని కూలిస్తే బాగుండేది. అంతేగాని చిన్న చిన్న వాళ్ళ మీద ఒక మిడిల్ క్లాస్ పర్సన్ విల్లా కట్టుకుంటే వాటిని కూల్చేస్తాం అనే అగ్రెసివ్ మైండ్ సెట్తో ముందుకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందనేది ఎవరికీ తెలీదు. అంత అగ్రెసివ్గా ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మనది డెమోక్రాటిక్ సిస్టమ్ అండి. థింగ్స్ బై ఫోర్స్ మనం ఎప్పుడూ యాక్సెప్ట్ చేయం. బుల్డ్రోజర్ ట్రీట్మెంటు లేకపోతే ఇంకేదో ట్రీట్మెంటు ఇవన్నీ వినటానికి బాగుంటాయి, కానీ ఎకో సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది, అది ఎందుకు అబ్జర్వ్ చేయలేదు. ప్లస్ ఈ పనుల వల్ల చాలా విమర్శలు, పీపుల్ మైండ్స్లో చాలా అనుమానాలు క్రియేట్ చేశారు. దుర్గం చెరువు దగ్గర కొన్ని హౌసెస్ని మార్క్ చేయటం జరిగింది. వాటిని ఎందుకు కూల్చలేదు, వేరే ప్రదేశాల్లో ఎందుకు కూల్చారు అనే క్వశ్చన్ కూడా వస్తుంది. దానికి మీరు ఆన్సర్ చేశారా? చేయలేదు. అలాగే రాయదుర్గ్ నియర్గా ఉన్న మంచిరేవులు అనే ప్రాంతంలో మూసీ రివర్ బెల్ట్లో ఒక పెద్ద బిల్డర్ కన్స్ట్రక్ట్ చేశాడు. ఒక ఎన్విరాన్మెంటలిస్ట్, అలాగే కాంగ్రెస్ పార్టీ లీడర్ స్వయంగా రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాసింది. అలాగే తెలంగాణ గవర్నమెంట్కి కూడా ఆమె లెటర్ సబ్మిట్ చేసింది. ప్రూఫ్స్తో సహా, గూగుల్ ఇమేజెస్తో సహా సబ్మిట్ చేసింది. కానీ ఆ స్ట్రక్చర్ని మీరు ఎంతవరకు టచ్ చేయలేదు. సో ఈ వేరియేషన్స్ వస్తున్నాయి. ఓకే, మీ పొలిటికల్ ప్రయారిటీస్ మీకు ఉండొచ్చు, ప్రతిపక్ష నాయకులదే కూలుస్తారా, కూల్చుకోండి, దానికి ఎవరికి ఇబ్బంది లేదు. కానీ ఈ డెసిషన్స్ని, మీ యాక్షన్ ప్లాన్ని ఇలా డిస్ప్లే చేయటం వల్ల ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ అయితే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి కొంత నష్టం ఏర్పడింది. అలాగే ఇన్వెస్టర్స్ మైండ్లో రకరకాల భయాలు క్రియేట్ చేశారు. టోటల్గా ఎకో సిస్టమ్ డిస్టర్బ్ అయింది. ఎకో సిస్టమ్ మంచిగా ఉంటేనే ఏ బిజినెస్ అయినా ముందుకెళ్తుంది.
సో దీనివల్ల రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి చాలా మంచి జరిగింది. ఆ నష్టాన్ని ఇప్పుడు గ్రహించి దాన్ని యాక్సెప్ట్ చేయటానికి కొంత ఈగో అనుకోండి, లేకపోతే గవర్నమెంట్ సైడ్ నుంచి త్వరగా రూలింగ్లో ఉన్న వాళ్ళ తప్పులను ఎప్పుడూ యాక్సెప్ట్ చేయరు సహజంగా మన స్టేట్స్లో. సో యాక్సెప్ట్ చేయకపోయినా ఆ జరిగిన నష్టాన్ని మళ్ళీ రివోక్ చేయడానికి కొన్ని డెసిషన్స్ అనౌన్స్ చేస్తున్నారు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరే. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కిందకి వెళ్ళిపోయినాయి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ రైజ్ అవ్వాలంటే మళ్ళీ చాలా కాలం పడుతుంది కదా. మీరు మెట్రో ట్రైన్ అంటున్నారు, న్యూయార్క్ అంటున్నారు, ఆ డెసిషన్స్లో కూడా క్లారిటీ లేదండి. ఎప్పుడు ఏ అనౌన్స్మెంట్ వస్తుందో తెలియదు. ఒక అనౌన్స్మెంట్స్కి కోపప్ కావట్లేదు, అంటే బిలీవబుల్గా లేదు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనౌన్స్మెంటే తీసుకుందాం. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇప్పటి వరకు మనమందరం అనుకుంటుంది ఏంటంటే తుక్కుగూడలో వస్తుంది, తుక్కుగూడలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనేది. అక్కడ కపిల్ టవర్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు, న్యూస్లో వచ్చింది. నేను కూడా చాలాసార్లు ఆ ప్రాంతాన్ని విజిట్ చేసి ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ న్యూగా ఎక్కడో ఫోర్త్ సిటీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ వస్తుందని చెప్తా ఉన్నారు. సో పీపుల్ ఎలా బిలీవ్ చేయాలి ఈ విషయాల్ని? ఎక్కడ కమ్యూనికేషన్ మిస్ మ్యాచ్ అవుతుంది అనేది గమనించాల్సిన అవసరం ఉంది. దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ ది డౌన్ఫాల్ ఆఫ్ ది మార్కెట్ అండి. అయితే ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి. కేవలం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న డెసిషన్స్ వల్లే రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్ అవ్వలేదు. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చాలామంది హెచ్చరిస్తూ ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ రాంగ్ ట్రాక్లో వెళ్తూ ఉంది, ఎఫర్టబిలిటీ మిస్ అవుతూ ఉంది, అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ, దీనివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అని చాలామంది హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా, కేర్ చేయకుండా రియల్ ఎస్టేట్ ఫ్రెండ్లీ పేరుతో డిమాండ్ అండ్ సప్లై కోప్ అవ్వకుండా ఇష్టానుసారం పర్మిషన్స్ ఇవ్వటం, ఎంట్రీ బ్యారియర్స్ని దృష్టిలో పెట్టుకోలేదు, గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ని దృష్టిలో పెట్టుకోలేదు. ఎవరు అప్లై చేస్తే వాళ్ళకి ఒక సూపర్ స్ట్రక్చర్కి పర్మిషన్స్ ఇచ్చేయటం. సో ఇక్కడ ఏమైంది, డిమాండ్కి సప్లైకి ఎక్కడ పొంతన కుదరట్లేదు. ఇంకొక మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఎప్పుడూ కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్, లేకపోతే ఏ మార్కెట్ అయినా అండి, మిడిల్ క్లాస్ పీపుల్కి ఎఫర్టబిలిటీ ఉంటేనే ఆ మార్కెట్ సస్టైన్ అవుతుంది. ఆఫ్టర్ పాండమిక్ కొంతమంది లగ్జరీ హౌసింగ్ వైపు దృష్టి పెట్టిన మాట వాస్తవమే, కానీ మార్కెట్ మొత్తం లగ్జరీ హౌసింగ్ వైపు వెళ్ళిపోయిందని ప్రతి బిల్డర్ కూడా లగ్జరీ హౌసింగ్ వైపు దృష్టి సారించారు. లగ్జరీ సెక్టర్ ఎప్పుడూ కూడా లిమిటెడ్గా ఉంటుంది. ఆ పర్చేజ్ చేయాల్సిన వాళ్ళు పర్చేజ్ చేసేసారు. మరి మిగతా లగ్జరీ ఫ్లాట్స్ ఎవరు పర్చేజ్ చేయాలి? మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు కదా. మిడిల్ క్లాస్ సెక్షన్ని నెగ్లెక్ట్ చేస్తూ దృష్టిలో పెట్టుకోకుండా కేవలం లగ్జరీ సెక్టర్ని దృష్టిలో పెట్టుకొని కన్స్ట్రక్షన్ చేయటం. అలాగే అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ వల్ల ప్రైస్ తగ్గుతుందని చెప్తున్నారు, కానీ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ వల్ల ల్యాండ్ లార్డ్స్ కూడా ప్రైజెస్ పెంచేశారు. లాస్ట్ గవర్నమెంట్ దీని మీద ఎందుకు డెసిషన్ తీసుకోలేదనేది ఎవరికి తెలీదు. ఇండియాలో ఎక్కడా లేని అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఒక్క హైదరాబాద్లో ఎందుకుంది అనేది మనం అందరం ఆలోచించాలి. సో ఈ ఎఫ్ఎస్ఐ అనేది పెద్ద సబ్జెక్ట్ అండి. దీని మీద మాట్లాడితే రకరకాల విమర్శలు, రకరకాల దాడులు. బిల్డర్స్ అబ్జెక్ట్ చేయటం వేరు, ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, బయ్యర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఎఫ్ఎస్ఐ గురించి మాట్లాడటమే ఏదో పెద్ద నేరంలాగా రియాక్ట్ అవుతారు. సో వీళ్ళందరికీ ఎవరు అధికారం ఇచ్చారండి? అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ పేరుతో టోటల్ హైదరాబాద్ని, క్లైమేట్ని, టోటల్ హైదరాబాద్ ఎకో సిస్టమ్ని, టోటల్ హైదరాబాద్ లాజిస్టిక్స్ సిస్టమ్ని, డ్రైనేజ్ సిస్టమ్ని, సివేజ్ ట్రీట్మెంట్ని అన్నిటినీ డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. మీరు కొనేది ఒక ఫ్లాట్, మీ ఒక ఫ్లాట్ గురించి టోటల్ హైదరాబాద్ ఎకో సిస్టమ్ డిస్టర్బ్ అవ్వాలా? ఇది ఎవరు ఆలోచించలేదు. ఇప్పుడు ఆ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐఏ అన్లిమిటెడ్ సప్లైకి దారితీసింది. 40 ఫ్లోర్స్, 50 ఫ్లోర్స్, ఒక గేటెడ్ కమ్యూనిటీలో 2000 ఫ్లాట్స్, 3000 ఫ్లాట్, అవసరానికి మించిన ఇన్వెంటరీ, అవసరానికి మించిన సప్లై, డిమాండ్ అక్కడ కోపప్ అవ్వట్లేదు. సో న్యాచురల్గానే మార్కెట్ స్టాండ్ స్టిల్ అయింది. సో ఈ డిమాండ్ సప్లై డైనమిక్స్ని పట్టించుకోకుండా ఎందుకు పర్మిషన్స్ ఇచ్చారు ఇష్టానుసారం? లాస్ట్ గవర్నమెంట్లో ఏం జరిగింది? రియల్ ఎస్టేట్ ఫ్రెండ్లీ అంటే ఇష్టానుసారం పర్మిషన్స్ ఇవ్వటమా? రూల్స్కి అగెయినెస్ట్గా పర్మిషన్స్ ఇవ్వటమా? ఎందుకు ఇలా చేశారు? సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ ఒక్క గవర్నమెంట్ పాత్రే లేదండి. అంటే ఈ గవర్నమెంట్, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కరెక్ట్ చేసిందని నేను అనట్లేదు, బట్ లాస్ట్ గవర్నమెంట్లో కూడా
రియల్ ఎస్టేట్ ఫ్రెండ్లీ పేరుతో బిల్డర్స్కి అనుకూలంగా జరిగిన చాలా డెసిషన్స్ వల్ల ఈరోజు మార్కెట్ ఈ దుస్థితికి వచ్చింది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే లాస్ట్ గవర్నమెంట్లో బిల్డర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారంటే గవర్నమెంట్ డెసిషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగల స్థితిలో వాళ్ళు ఉన్నారు, పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కావాల్సిన పాలసీసే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఇలా తీసుకున్న డెసిషన్స్ గురించి మాట్లాడితే బిగ్ లిస్ట్ అవుతుంది, మళ్ళీ అనవసరమైన క్రిటిసిజం. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. హఫీజ్పేట్ అనే ఏరియా ఉంది. హఫీజ్పేట్లో మంజీరా పైప్ లైన్ రోడ్డు ఉంటుందండి. యాక్చువల్గా మన సిస్టంలో ఏంటంటే మంజీరా పైప్ లైన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ బ్లాక్ టాప్ రోడ్డు వేయకూడదు, అది అలాగే ఉండాలి. సో మంజీరా పైప్ లైన్ రోడ్ పైన హెవీ వెహికల్స్ ట్రాఫిక్ ఏర్పడితే ఆ రోడ్డు ఎప్పుడు షింక్ అవుతూ ఉంటుంది, కింద ఉన్న పైప్ లైన్స్ డిస్టర్బ్ అవుతాయి. సో అగైన్ డ్రింకింగ్ వాటర్కి ప్రాబ్లం ఏర్పడుతుంది. ఆ రోడ్డు అనేది చాలా కాలం నుంచి ఫార్మేషన్ లేదు, అది అలాగే ఉంది. కానీ లాస్ట్ టర్మ్లో ఏం జరిగిందంటే కేవలం కొంతమంది బిల్డర్స్ కోసం ఆ రోడ్ ఫామ్ చేయటం జరిగింది. అంటే రూల్స్ వయలేషన్ ఏ లెవెల్లో జరిగిందని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. ఇట్లా మాట్లాడుకుంటా పోతే మైక్రో లెవెల్లో మనం చూస్తే ఇలాంటివి వందలు వేలు. ఆ రోడ్ ఫామ్ చేయకుండా ఉండుంటే అక్కడ కన్స్ట్రక్షనే రాదు, ఆ ఏరియాలో కన్స్ట్రక్షనే రాదు. అగైన్ ఇప్పుడు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి ఆ రోడ్లో. ప్రతిసారి ఆ రోడ్ రిపేర్ వర్క్ చేయటం 2 monthస్కి అది డిస్ట్రాయ్ అవటం, లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్, ప్రతిరోజు యాక్సిడెంట్ జరగాల్సిందే ఆ రోడ్లో. చూడండి, ఒక బిల్డర్కి అనుకూలంగా తీసుకున్న డెసిషన్ వల్ల ఒక ప్రాంతం అంతా ఇబ్బంది పడుతూ ఉంది. ఎవరిచ్చారు ఈ రైట్? టోటల్ ఎకో సిస్టమ్ని డిస్టర్బ్ చేసే రైట్స్ ఎవరిచ్చారు? అలాగే ఈరోజు హైడ్రా అని కట్టిన బిల్డింగ్స్ని కూల్చేస్తూ ఉన్నారు. ఆ లాస్ట్ 10-20 years నుంచి మీరంతా ఏం చేస్తున్నారు? ఎవరో ఆక్యుపై చేసి ఎవరో కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే మీరంతా చూస్తూ ఎందుకున్నారు? అంటే ఒక గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీ తీసుకోరా మీరు? సో గవర్నమెంట్ ఫెయిల్యూరే కదా ఇది. అలాగే వాటర్ బాడీస్లో కన్స్ట్రక్షన్కి పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు? దెన్ గవర్నమెంట్. అలాంటి పర్మిషన్స్ ఎలా ఇచ్చారు? సో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి తెలుసో తెలియకో కావాలని చేశారని నేను అనను. వాళ్ళ నేచర్, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకునే డెసిషన్స్. ఇక్కడ ఈ గవర్నమెంట్స్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటేనండి, ఈ డెసిషన్ మేకింగ్లో ఆఫీసర్స్ ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండట్లేదు. క్లియర్ కట్గా మాట్లాడాలంటే ఆ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ తన మనసులో ఉన్నది ఇలా చేయండి అని ఒక ఐడియా ఇస్తాడు, దానికి తగ్గట్టు వీళ్ళు పాలసీ ఫ్రేమ్ చేస్తారు. అసలు పాలసీ ఫ్రేమ్ చేయాల్సింది ఎవరు? దానికి సంబంధించిన రీసెర్చ్ సర్వే ఏమైనా జరుగుతుందా? ప్రజలతో ఏమైనా మాట్లాడుతున్నారా? ఏమీ లేదు. ఈ రోజు డెసిషన్స్ అనౌన్స్ చేయటం, రేపు ఏదో ఫార్మాసిటీ రద్దు, సెకండ్ డే హైడ్రా కూల్చివేతలు, ఆ తర్వాత మెట్రో ట్రైన్ అలైన్మెంట్ చేంజ్ చేశాము. అది మీరు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అని నా క్వశ్చన్. పాజిటివ్ వేలో పాజిటివ్ కమ్యూనికేషన్ ఉండాలి. హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అగ్రెసివ్గా మాట్లాడితే ఎలా అండి? అది కరెక్టేనా? ఎంత సెన్సిటివ్గా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, ప్రజల్ని కన్విన్స్ చేసి కదా ఏదైనా చేయాలి. నేను అనుకున్నాను చేస్తాను అంటే ఈరోజు ఏమైంది? క్లియర్ కట్గా తెలంగాణ గవర్నమెంట్ యొక్క ఇన్కమ్ డౌన్ఫాల్ అయింది. జిఎస్టీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆన్ రికార్డ్స్ కనిపిస్తుంది. సో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కూడా పడిపోయింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ పడిపోతే ఒక్క రియల్టర్స్కే నష్టమా? ఒక్క ఇన్వెస్టర్స్కే నష్టమా? కాదండి. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఇప్పుడు మన ఎకానమీకి ప్యారలల్ లైఫ్ లైన్ ఆఫ్ ఎకానమీ. తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు. ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ డౌన్ఫాల్ అవటం వల్ల చాలా సెక్టర్స్, ఆల్మోస్ట్ 100+ సెక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి. ల్యాక్స్ ఆఫ్ పీపుల్ తన ఎంప్లాయ్మెంట్ కోల్పోతున్నారు. కొనుగోలు శక్తి పడిపోతుంది. రేపు ప్రైజెస్ తగ్గితే కొనుక్కుందాం అనుకుంటున్నారు. ల్యాండ్ కొనటం సంగతి పక్కన పెట్టండి, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ పడిపోతే టమాటాలు కూడా కొనలేరు. సో అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ ఆదాయం పడిపోయింది. ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ వర్క్స్ అన్నీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? ఫోర్త్ సిటీ ఇంకొకటో, వీటన్నిటికీ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఫైనల్లీ వాట్ ఐ వాంట్ టు సే అంటే ఈ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్, అలాగే లాస్ట్ టర్మ్ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్లీ పేరుతో తీసుకున్న కొన్ని రాంగ్ డెసిషన్స్. ఇక్కడ ఒక్క విషయం నేను క్లియర్గా చెప్పాలండి, ఇది కావాలని వాళ్ళు చేశారు అని నేను అనట్లేదు. బట్ సమ్హౌ థింగ్స్ వెంట్ రాంగ్. వాటి వల్ల ఈరోజు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి నష్టం జరుగుతూ ఉంది.
టోటల్ ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఈ కండిషన్లో ఉండటానికి లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి జరుగుతున్న పరిణామాలు. ప్లస్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కానీ డెవలపర్స్ కానీ సూపర్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోయారు. గవర్నమెంట్ డెసిషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగల పరిస్థితికి వాళ్ళు వచ్చేసారు. డైరెక్ట్ సీఎంతో వాళ్ళకి యాక్సెస్ ఉంటా ఉంది. ఎందుకు ఇంత గవర్నమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయికి బిల్డర్స్ని తీసుకొచ్చారనేది అందరూ ఆలోచించాలి. దీనిలో రాజకీయ నాయకులకు ఉన్న ప్రయోజనం ఏంటి, ఎలా వాళ్ళు గవర్నమెంట్ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు. హై రైజ్ టవర్స్లో ఎవ్రీ 5 ఫ్లోర్స్కి సెట్ బ్యాక్స్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఆ రూలును కూడా వైలేట్ చేశారు. గవర్నమెంట్లు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ రూలును కూడా టోటల్గా అసలు ఆ రూల్ అనేది లేకుండా చేశారు. దీనివల్ల ఇవాళ ఎన్విరాన్మెంట్ మీద రకరకాల సమస్యలండి. అగైన్ ఇదో బిగ్ లిస్ట్. సో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ డౌన్ఫాల్ అవటానికి అందరూ కారణం. ఒక రేవంత్ రెడ్డి గారిని అనటం కూడా సబబు కాదు. సో అందరూ కలిసి చేసిన ఈ ఎకో సిస్టమ్ని డిస్ట్రాయ్ చేయటం అనేది జరిగింది ఆ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో. సో క్లయింట్ కాన్ఫిడెన్స్ అనేది, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేది కోల్పోయింది హైదరాబాద్. సో దీన్ని రివోక్ చేయటానికి అగైన్ వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని ముందుకు రావాలి. కొంత ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇన్వెస్టర్స్ అయితే నమ్మట్లేదు. సో ఇట్ మే టేక్ సమ్ టైమ్ అండి. మేబీ ఇంకొక 6 months 1 year అయితే పట్టొచ్చు. బట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుందా అంటే నో అండి. రియల్ ఎస్టేట్ లైఫ్ సైకిల్లో ఇవన్నీ పార్ట్ అండ్ పార్సెలే. అది మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి ఛాలెంజెస్, ఇంతకన్నా చాలా పెద్ద ఛాలెంజెస్ ఓవర్టేక్ చేసుకుంటూనే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఈరోజు ఇక్కడ వరకు వచ్చింది. సో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ పూర్తిగా పడిపోతుంది, ప్రైజెస్ ఎక్కడికో 10 years బ్యాక్ ప్రైజెస్ వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే అది రాంగే అవుతుంది. ఎస్, క్లోజ్డ్ డోర్స్లో మీకు కొంత ప్రైజ్ నెగోషియేషన్ వస్తుంది. ఏ బిల్డర్ కూడా నా ఇన్వెంటరీ కాస్ట్ తగ్గిస్తున్నానని బయటికి చెప్పరు. మీకు ప్రైస్ తగ్గాలి అంటే మీరు విజిట్ చేయాలి, బిల్డర్తో క్లోజ్డ్ డోర్స్లో డిస్కస్ చేయాలి. అక్కడ మీకు ప్రైస్ తగ్గొచ్చు, తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని ఓపెన్గా ప్రైజెస్ తగ్గిస్తారా అంటే ఇంకొక 6 months, ఇంకొక 1 year వరకు అయితే మేబీ ఛాన్సెస్ ఉండకపోవచ్చు. అలాగే ప్లాటింగ్ ప్రాజెక్ట్స్కి వస్తే ప్రైమ్ ప్రాజెక్ట్స్ ఎక్కడా ప్రైజెస్ తగ్గట్లేదండి. ఇంటీరియర్గా ఉండే ప్రాజెక్ట్స్, సిటీకి చాలా దూరంగా ఉండే ప్రాజెక్ట్స్లో ఆల్రెడీ కొంత ప్రైజెస్ తగ్గినాయి. సో ప్రాపర్ రీసెర్చ్ చేసుకుని వీటన్నిటికన్నా మీ నెగోషియేషన్ స్కిల్స్, క్లోజ్డ్ డోర్స్లో జరిగే నెగోషియేషన్లోనే మీకు ఎక్కువ ప్రైజ్ నెగోషియేషన్ వస్తుంది, లో ప్రైజ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని డెవలపర్, రియల్టర్ ఓపెన్గా వచ్చి ప్రైస్ తగ్గించేయరు. అదైతే గమనించండి. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆ వేలో ట్రై చేయండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే అండి. ఇది ప్రజెంట్ ఉన్న రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ సినారియో ఇన్ హైదరాబాద్. సో ఎనీవే, థ్యాంక్ యూ అండ్ హ్యాపీ ఇన్వెస్టింగ్.